నమస్తే. గురువు జూన్ 2వ తారీఖున మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారుతూ ఉన్నారు. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రక్రియ. ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏందంటే, గురువు ఉచ్చ స్థానానికి వెళ్తూ ఉన్నాడు. కర్కాటక రాశిలో గురువు ఉచ్చ స్థానంలో ఉండటం వల్ల ఏం జరుగుతుంది? సహజంగా గురువు వచ్చేటప్పుడు మనకి ధనాన్ని ఇస్తూ ఉంటారు, సంతానాన్ని ఇస్తూ ఉంటారు. తర్వాత శుభకారకుడు అంటే చెడు జరగకుండా శుభాలను ఇచ్చేవాళ్ళు ఉంటారు. యజ్ఞాలు, హోమాలు, టీచరు ఇలా ధనము, తర్వాత ధర్మరక్షణ ఇవన్నీ గురువు వల్ల జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి మనిషికి మనం ఇప్పుడు చెప్పుకున్న విధంగా గురువు వాళ్ళ జీవితంలో రకరకాల పాత్రల ద్వారా పోషించబోతున్నారు. ఇవి వాళ్ళకి అనుకూలంగా ఉంటాయా, ప్రతికూలంగా ఉంటాయా అనేది మనం ఈ గురువు మారటం ద్వారా 12 రాసుల వరకు ఎలా ఉందో మనం చూద్దాం. మనం సింహరాశిని గమనిస్తే ఈ రాశి వాళ్ళకి మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలో సింహరాశి వాళ్ళకి గురు సంచారం చేయటం వల్ల కొంచెం ప్రతికూలమైన పరిస్థితులు ఎక్కువగా ఉందని గమనించుకోవాలి. ఎందుకంటే గురువు మీకు ఇప్పటిదాకా 11th హౌస్‌లో ఉండి లాభాన్ని తీసుకుంటూ లాభప్రదంగా ఉన్న గురువు మీకు వ్యయాన్ని, అప్పుల్ని తీసుకొనొచ్చి అధికమైన ఖర్చులను తీసుకొచ్చి, అధికమైన ఖర్చులు మీ ఆదాయానికంటే విపరీతంగా ఖర్చులు ఉండటంతోటి ఆ ఖర్చుల వల్ల మీకు అప్పులు చేయవలసొస్తుంది. ఈ అప్పులు తీర్చడానికి మళ్ళా మీకున్న స్థిరాస్తులు, చరాస్తుల్ని అమ్ముకోవాల్సి వస్తుందని గమనించుకోవాలి. ఆల్రెడీ ఈ రాశి వాళ్ళకి అష్టమ శనితో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే ఈ అష్టమ శనితో ఇబ్బంది పడుతున్న గురువు ఇప్పటిదాకా మిమ్మల్ని కాపాడటం వల్ల మీకున్న ప్రాబ్లమ్స్ కొంచెం మీరు జాగ్రత్తగా తట్టుకోగలిగారు. అయితే ఇప్పుడు గురువు మీకు ప్రతికూలంగా ఉండటంతోటి ఈ ప్రాబ్లమ్స్ మీకు చాలా అధికమయ్యే అవకాశం ఉంటుంది. ఈ రాశి వాళ్ళు పరిహారాలు చాలా ఖచ్చితంగా చేపించుకోవటం ఎంతైనా అవసరం. ఒక్కసారి ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా ఈ రాశితో పాటు ఎవరికైనా సరే ధనుస్సు రాశి, కుంభరాశి, మేషరాశి, మీనరాశి వాళ్ళు ఉంటే జాతకం చెప్పించుకోవడం చాలా ఇంపార్టెంట్. వచ్చే టైం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది మీకు భయపడటానికి చెప్పడం లేదండి. జాగ్రత్త పడతారు అన్న ఉద్దేశంతో మీకు చెప్పడం జరుగుతోంది. 12వ స్థానంలో గురువు ఉంటే ఏమవుతుంది? అంటే శుభకార్యాలు చేయటం వల్ల అవేమవుతుంది? అంటే ఏంటి? పెళ్ళిళ్ళు, లేదంటే గృహప్రవేశాలు, గృహ గృహ ఆరంభాలు, ఇల్లు కట్టుకోవటము, ఫారిన్ వెళ్ళటము, హైయర్ ఎడ్యుకేషన్ గురించి లోన్లు తీసుకోవటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ప్రాణీ విక్రయ దోషణం, స్థాన భ్రష్టత్యంత దారిద్ర్యం, ద్వాదశి స్థానకే గురు అని మనకి సంస్కృతంలో చెప్తారు. అంటే మీకు బాగా ఉపయోగపడే పశువులను కానివ్వండి, బాగా ఉపయోగపడే ల్యాండ్ కానివ్వండి, బాగా చక్కగా ఉన్న బిజినెస్ లాంటివి మీరు అమ్ముకోవలసి వస్తుంది. లేదంటే ఒంటి మీద ఉన్న బంగారం లాంటివి అమ్ముకోవలసి వస్తుంది. ఎందుకు అని అడిగితే శుభకార్యాలు చేస్తారు. ఆ శుభకార్యాలు చేయడానికి కావాల్సిన ధనం మీకు ఉండకపోవడంతో అప్పులు చేస్తారు. ఈ అప్పులు చేయటానికి మళ్ళీ అవి మీకు భారం అవుతాయనే ఉద్దేశంతో వీటిని అమ్ముకోవాల్సి వస్తుంది. తద్వారా దూషించబడతారని గమనించాలి. ఇంతేకాకుండా మీకు స్థానభ్రష్టం అంటే ఉద్యోగంలో మీకు భంగం, అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి జన్మజాతకం సరిగా లేకపోతే ఉద్యోగాలు కోల్పోయే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దారిద్ర్యము, అక్కడ మీకు అభివృద్ధి అనేది జరగకుండా మిమ్మల్ని బంధించబడినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ రాశి వాళ్ళు చాలా ప్లానుడ్‌గా ఉండాలి. వీలైనంత ఎక్కువ టైము ఆధ్యాత్మికంగా గడపటము, తర్వాత భక్తికి సంబంధించిన పుస్తకాలు, గుడులు, తర్వాత ఆశ్రమాలు తిరగటం ఇవన్నీ చేస్తూ ఉండాలని గమనించాలి. అయితే కొంతలో కొంత బెనిఫిట్ ఏంటంటే మీకు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. తర్వాత ఎవరైతే బాగా చదువుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి చదువు బాగొస్తుంది. తర్వాత కంఫర్టబుల్‌గా చక్కగా లగ్జరీగా ఉండే అవకాశం కూడా చాలా ఉంటుంది. కార్లు ఇలాంటివి అయితే ఖచ్చితంగా కొంటారు. అయితే ఈ విషయంలో కొంచెం గమనించుకొని ఒక్కసారి ఎవరైనా గనక ప్రాబ్లమ్ అనిపిస్తే ఇండివిడ్యువల్ జాతకంగా మీరు ఒకసారి చూపించుకోవటం చాలా చాలా ముఖ్యం. ఈ రాశి వాళ్ళు పర్టిక్యులర్‌గా చూపించుకోవడం చాలా చాలా అవసరం. గురువు యొక్క అనుకూల ప్రభావం మన మీద ఉండటానికి మనం కొన్ని రకాల పరిహారాలను ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, గురువుకి సంపూర్ణ శాంతి పూజలు చేసుకోవాలి. సంపూర్ణ శాంతి పూజలు అంటే ఏంటి? చాలా మందికి అవగాహన ఉండదు. గురు గ్రహానికి మన శాస్త్రాల్లో, గ్రంథాల్లో ఏదైనా గనక ఒక గ్రహం మనకి సరిగా అనుకూలించకపోతే ఆ యొక్క గ్రహం యొక్క ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూలంగా మార్చుకునే ప్రక్రియ ఉంటుంది. దీనికి పరిహారాలు అంటారు. మనకి శాస్త్రాలు ఏ విధంగా చెప్పారంటే గురువుకి జప సంఖ్య 16,000 సార్లు చేయాల్సి ఉంటుంది. అధిదేవత, ప్రత్యధి దేవత ఇంకొక 3,000, 2,000 సార్లు చేయాల్సి ఉంటుంది. సుమారుగా గురుగ్రహానికి ఇటు అటుగా ఒక 20,000 సార్లు జపం చేయాల్సి ఉంటుంది. అలానే గురుగ్రహానికి తర్పణం చేయాల్సి ఉంటుంది. గురుగ్రహానికి దానం చేయవలసి ఉంటుంది. గురుగ్రహానికి హోమం చేయవలసి ఉంటుంది. ఇలా ఈ 4 రకాల ప్రక్రియలను ఎవరైతే చేస్తారో గురుగ్రహ సంపూర్ణ శాంతి పూజలు అంటారు. అయితే
ఇండివిజువల్గా వాళ్ళు చేసుకోవటం కష్టం కాబట్టి సద్బ్రాహ్మణుల్ని, దేవాలయాల్లో ఉన్న పండితుల్ని, లేకుంటే గురువు యొక్క మంత్రాన్ని తీసుకొని వాళ్ళు కొన్ని లక్షల సార్లు, వేల సార్లు ఉపాసన చేసి చక్కగా సాధన చేసిన వాళ్ళ దగ్గరికి వెళితే ఆ మంత్రం వాళ్ళ ద్వారా సిద్ధించి గురువు యొక్క అనుకూలం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇది కాకుండా గురువుకి సంబంధించిన దేవాలయాలు అంటే మేధా దక్షిణామూర్తి కానివ్వండి, లేదంటే హయగ్రీవ సంబంధించిన దేవాలయాలు చక్కగా విజిట్ చేయటం చాలా మంచిది. ఇంకా ముఖ్యంగా గురు గ్రహం యొక్క శాంతికి మీరు ఆశ్రమాలు చక్కగా విజిట్ చేయొచ్చు. భగవద్గీత, పురాణాలు, వేదాలు, వేదాంతాలు, ఇలా యాన్షియంట్ స్క్రిప్చర్స్ పురాతనమైన గ్రంథాలను తెలుసుకొని అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. గురుగ్రహ శాంతి గురించి ఇంకొకటి ముఖ్యమైనదంటే మీకు చదువు చెప్పిన గురువుల్ని వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సాధువుల్ని, తర్వాత మీ ఇంటికి ఎప్పటి నుంచో అనాదిగా ఉన్న పురోహితులు, బ్రాహ్మణులు వాళ్ళు మీకు మంచి చెడు చెబుతుంటారు. అలాంటి వాళ్ళని మీరు సత్కరించటం, గౌరవించటం, వాళ్ళకి దక్షిణలు ఇవ్వటం ఇవన్నీ చేస్తే గురు గ్రహం యొక్క అనుకూలం మీకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా గురువు యొక్క అనుకూలమైన పరిస్థితులకి గురువులకు సంబంధించిన దత్త చరిత్ర చదువుకోవటం ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఆశ్రమాలలో కనుక కొన్ని రోజులు కనుక టైం స్పెండ్ చేయగలిగితే అక్కడ యోగా చేయటం, మెడిటేషన్ చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటే గురు గ్రహం యొక్క బలం పెరిగి ఇప్పటిదాకా మనం చెప్పుకున్న పరిస్థితుల్ని చక్కగా ఇంకా మంచి అద్భుతమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ కేసు ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా కానీ ఆ ప్రతికూలమైన పరిస్థితులను అధిగమించి చక్కగా లైఫ్ అంతా ముందుకెళ్ళడానికి అంత అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఈ గురువు యొక్క కర్కాటక రాశిలో ఉన్నంత వరకు 12 రాశుల వారికి చక్కగా అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.